10th క్లాస్ అయిపోయింది, మీరు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిపోయారు. రీసెంట్గానే మనకి సిలబస్ కూడా చేంజ్ అయింది. చేంజ్ అయిన తర్వాత నుంచి కూడా మనకి ఏవి అసలు వెయిటేజ్ ఎలా ఉంది ఇలాని గురించి బ్లూ ప్రింట్ ఎలా ఉంది, ఎలా చేయాలి అని చెప్పేసి మనకి చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది నాన్న. సో దానికోసమే నేను ఇవాళ మొత్తం ఎగ్జామ్లో మనకి ఎవ్రీ సెక్షన్లో కూడా క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, ఎన్ని అటెంప్ట్ చేయాలి అనే దాని గురించి, నెక్స్ట్ చాప్టర్ వైజ్గా వెయిటేజ్ ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం నాన్న. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో మనకి మ్యాథ్స్ వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది నాన్న. ఇంతకుముందు 75 ఏ బి లాగా ఉండేది, ఇప్పుడైతే కంప్లీట్గా 100 మార్క్స్కి ఉంటుంది. సో ఫస్ట్ బిట్లో వచ్చేసి మనకి 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. 12 క్వశ్చన్స్ వస్తాయి, 12 కూడా అటెంప్ట్ చేయాలి, దాని నుంచి నీకు 12 మార్క్స్ వస్తాయి నాన్న. సో నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి, 10 క్వశ్చన్స్ వస్తాయి, అన్ని 10 అటెంప్ట్ చేయాలి, దాని నుంచి నీకు 20 మార్క్స్ అనేటివి వస్తాయి. సో నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం 10 ఉంటే దాంట్లోంచి 7 అటెంప్ట్ చేయాలి, సో నీకు 28 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ అలాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ టోటల్ వచ్చేసి 8 ఉంటే దాంట్లోంచి నువ్వు 5 అటెంప్ట్ చేయాలి నాన్న. సో నీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, అక్కడ నుంచి 40 మార్క్స్ అనేటివి వస్తాయి. సో కంప్లీట్గా నీకు 100 మార్క్స్ ఇలా డివైడ్ అయి ఉంటాయి నాన్న. రైట్, సరే మరి ఇది ఇలా ఉంది. చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉంటుంది అంటే యూ కెన్ సీ హియర్ నాన్న. సో ఇలా ఏంటి, ఫస్ట్ సెట్స్ నుంచి మనకి ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో మొత్తం వచ్చేసి 7 మార్క్స్ నాన్న. రైట్, సో సేమ్ అలాగే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నుంచి ఒక 1 మార్క్, ఒక 2 మార్క్స్ అండ్ ఒక 4 మార్క్స్ అలాంగ్ విత్ ద 8 మార్క్స్. సో మొత్తం ఎన్ని, 15 మార్క్స్. నెక్స్ట్ అలాగే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ నుంచి మనకి ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో మొత్తం కలిపి 11 మార్క్స్ నాన్న. సో నెక్స్ట్ అలాగే కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ఒక 1 మార్క్, ఒక 2 మార్క్, ఒక 4 మార్క్ క్వశ్చన్ ఉంది. సో టోటల్గా 7 మార్క్స్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ ఏంటి, లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ నుంచి ఒక్క 4 మార్క్ క్వశ్చన్ ఉంది నాన్న, దాంట్లోంచి నీకు 4 మార్క్స్ అయితే వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ అలాగే పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ నుంచి ఒక 1 మార్క్, ఒక 2 మార్క్, ఒక 4 మార్క్ క్వశ్చన్ ఉంది. సో టోటల్గా ఎన్ని మార్క్స్ ఉన్నాయి, 7 మార్క్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ బైనామియల్ థీరం నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 4 మార్క్ క్వశ్చన్ ఉంది. సో టోటల్గా ఎన్ని, 7 మార్క్స్ అయితే ఉన్నాయి నాన్న. నెక్స్ట్ అలాగే సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ ఉంది, ఒక 8 మార్క్ క్వశ్చన్ ఉంది. సో మొత్తం ఎంత, 9 మార్క్స్. నెక్స్ట్ అలాగే స్ట్రేట్ లైన్స్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ ఉంది, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఉంది, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది. టోటల్గా ఎన్ని, నాకు 13 మార్క్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అలాగే కొన్ని సెక్షన్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్, ఒక 8 మార్క్స్ ఉంది, కాబట్టి మొత్తం 15 మార్క్స్. నెక్స్ట్ అలాగే ఇంట్రడక్షన్ టు 3 డైమెన్షనల్ జామెట్రీ అంటే 3D నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న, ఒక 1 మార్క్ క్వశ్చన్ ఉంది, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది. సో టోటల్ వచ్చేసి 3 మార్క్స్. సో నెక్స్ట్ అలాగే లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ నుంచి ఒక 1 మార్క్, ఒక 2 మార్క్స్, ఒక 4 మార్క్స్ అండ్ ఒక 8 మార్క్స్ ఉంది, కాబట్టి మొత్తం 15. నెక్స్ట్ అలాగే స్టాటిస్టిక్స్ నుంచి వచ్చేసి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది అండ్ ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది. సో ఎన్ని మార్క్స్ నాన్న, అవి 10 మార్క్స్. నెక్స్ట్ అలాగే ప్రాబబిలిటీ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది, కాబట్టి టోటల్గా 13 మార్క్స్ అనేవి ఉన్నాయి. సో దీంట్లో హై వెయిటేజ్ ఏంటి, మనకి ఎక్కువ మార్క్స్ ఉన్నవి ఏంటి అంటే నాన్న, రిలేషన్స్ అండ్ ఫంక్షన్ నుంచి కావచ్చు, నెక్స్ట్ స్ట్రేట్ లైన్ నుంచి కావచ్చు, కోనిక్ సెక్షన్ నుంచి కావచ్చు, అలాగే లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ నుంచి అండ్ ప్రాబబిలిటీ నుంచి మనకి హైయెస్ట్ వెయిటేజ్ అనేది ఉంది నాన్న. రైట్, సో నువ్వు ఈ చాప్టర్ వెయిటేజ్ ఎలాగో చూసుకున్నావు కాబట్టి ఫస్ట్ హై వెయిటేజ్ నుంచి ప్రిపేర్ అయ్యి తర్వాత రిమైనింగ్ చాప్టర్స్ చూసుకొని కంప్లీట్గా నువ్వు అన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి నాన్న. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు నేను మీ కాలేజ్లో చెప్పేదాంతోనే కాకుండా నెక్స్ట్ నాకు బోర్డ్స్కి మంచి మార్క్స్ కావాలి, అలాంగ్ విత్ ద బోర్డ్స్ నేను జేఈకి కూడా ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను అంటే లైక్ ఫస్ట్ ఇయర్లో మనం జస్ట్ బోర్డ్ వచ్చేస్తే చాలు, మంచి మార్క్స్ వస్తే చాలు అనుకుంటాం. సెకండ్ ఇయర్లో జేఈకి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. సో అందులో వచ్చిన దాన్ని బట్టి మనకేం రియలైజేషన్ వస్తుంది అంటే ఇంకా కొంచెం ముందుగా నా ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తుంటే బాగుండేది అని అనిపిస్తుంది. రైట్, సో అలా మీరు రిగ్రెట్ అవ్వకూడదు అనుకుంటే ఈ రోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి మనం ఒక బ్యాచ్ ఉంది నాన్న మనకి, అదే నథింగ్ బట్ ఏంటి, అర్జున జేఈ తెలుగు 2027. రైట్, సో అంటే మీరు రాబోయే 2028లో ఎగ్జామ్స్కి ఫస్ట్ ఇయర్ ఈ ఇయర్ నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. దాంట్లో మరి ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే లైవ్ లెక్చర్స్ బై టాప్ ఫ్యాకల్టీస్ ఉంటాయి నాన్న. నెక్స్ట్ కంప్లీట్ జేఈ సిలబస్ని కవర్ చేస్తాం. నెక్స్ట్ డిపిపిస్ విత్ సొల్యూషన్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తాం అలాంగ్ విత్ ది సొల్యూషన్స్ కూడా. నెక్స్ట్ నోట్స్ కావచ్చు, పీవైక్యూస్,
విత్ సొల్యూషన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. 24/7 డౌట్ సపోర్ట్ ఉంటుంది ఏఐ గురుతో. నెక్స్ట్ ఫ్రీ బోర్డ్ బూస్టర్ బ్యాచ్ అంటే ఏంటి, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా నాన్న బోర్డ్స్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, రైట్, సిలబస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎవ్రీథింగ్ విల్ బీ ప్రొవైడెడ్ అలాంగ్ విత్ ద జేఈ ప్రిపరేషన్. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఇన్ఫినిటీ కూడా ఉంది నాన్న. సో ఎక్స్ట్రాగా దాంట్లో ఫీచర్స్ ఏంటి అంటే మనకి పీడబ్ల్యూ పై సబ్స్క్రిప్షన్ ఉంటుంది. నెక్స్ట్ సో స్పెషల్ ఇంటరాక్షన్ సెషన్స్ అంటే 1-to-1 ఇంటరాక్షన్ సెషన్స్ ఉంటాయి లైక్ మీ సీనియర్స్తో అండ్ ఆల్సో ఫ్యాకల్టీస్తో, రైట్. సో నెక్స్ట్ ఇంకా ఇన్ఫినిట్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది నాన్న. ఎవరైతే ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి నువ్వు ఇంకా ఎంత ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. సో నుంచే నువ్వు డెడికేటెడ్గా ప్రిపేర్ అవ్వాలి అని స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకొని ఉంటే ఈ రోజు నుంచే నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయనా. బ్యాచ్ లింక్ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది. విష్ యూ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్.